పొట్ట చేత పట్టుకుని బతుకు జీవుడా అంటూ ఇతర రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గుత్తుకోయిల కుటుంబాలకు ఆమె బాసటగా నిలిచింది. అమాయకత్వం ఓవైపు, అనాగరికత మరోవైపునకు అవలంబిస్తూ ఉన్న ఆ అడవి బాట పట్టిన ఆ గిరిపుత్రుల పిల్లలను తాను ఒక అమ్మాయింది. అజ్ఞానం అలుముకున్న అడవి బిడ్డలకు అక్షర జ్ఞానాన్ని నేర్పించడానికి ముందుకు వచ్చింది. దట్టమైన అడవిలో ఓ పూరిపాకలో ఆ అడవి బిడ్డలకు ఓనమాలను నేర్పుతూ నాగరికత ప్రపంచం వైపునకు నడకను నేర్పించింది. కొత్తగూడెం జిల్లా గట్టుమల్ల పంచాయతీలో గంగమ్మ కాలనీలో ఉన్న ఛత్తీస్గఢ్ వలస గుత్తుకోయిల మినీ అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బానోతు జ్యోతిపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. చుట్టూ అడవి, మధ్యలో ఎత్తైన కొండలు, ఆ కొండలపై చిన్న పూరి గుడిసెలు. ప్రపంచానికి వారికి మధ్య చాలా దూరం. చదువుకుందామంటే సౌకర్యాలు లేవు. చదువుకోవాలని పట్టుదల మాత్రం ఉంది. ఆ అడవి బిడ్డల కోసం ఓ ఉపాధ్యాయురాలు నడుం బిగించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అజ్ఞానం అలుముకున్న అడవి బిడ్డలను అక్షర జ్ఞానాన్ని నేర్పించడానికి ముందుకు వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గుత్తుకోయిలకు ఓ ప్రత్యేక భాష ఉంటుంది. ఆ భాషకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాధాన్యత లేదు. దీంతో ఆ పిల్లలకు చదువు నేర్పే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఆ ఉపాధ్యాయురాలు. చివరకు విజయాన్ని సాధించింది. మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాము. ఇక్కడ అంగన్వాడీ సెంటర్ నుంచి మేము నెలకి గుడ్లు, బాలామృతం, పిండి మాకు అంగన్వాడీ టీచరు ఇస్తున్నారు. అలాగే ఈ బడి ఉండడం వలన మా చిన్నపిల్లలకి అంగన్వాడీకి పంపించి పనికి వెళ్తారు. ఇలా మాకు అంగన్వాడీ సెంటర్ ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూసారా? గట్టుమల్ల అడవి ప్రాంతంలో మినీ అంగన్వాడీలో పనిచేస్తున్న ఉద్యోగి. ఈ ఉపాధ్యాయురాలి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరో సీతక్క అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గత 10 సంవత్సరాలుగా అడవి బిడ్డల కోసం అలుపెరగక శ్రమిస్తుందామె. గట్టుమల్ల పంచాయతీలోని గుట్టలపైన నివాసం ఏర్పరచుకొని బతుకుతున్న వలస గుత్తుకోయిలకు ఆమె అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తుంది. బక్క చిక్కిన బాల్యాన్ని అక్కున చేర్చుకొని వారి ఆలన పాలన తానే చూసుకుంటుంది. అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వం తరఫున సరఫరా అవుతున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందిస్తూ భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తోంది. అణగారిన కథను రూపుమాపి నాగరికత వైపులకు ఆ పిల్లలు తీర్చిదిద్దడంలో ఆమె శ్రమిస్తున్న తీరు వర్ణనాతీతం. బానోతు జ్యోతి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగల్లా సెక్టార్లోని మినీ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వచ్చి ఇక్కడ గుట్టలు ఎమ్మట ఉండేవారు, ఇల్లు గుత్తిపోయేవాళ్ళు. అంతకుముందు పిల్లలు, గర్భిణీ బాలింతలు, చిన్న పిల్లల్ని సంకలో వేసుకొని అడవి ఎమ్మట తిరుగుతూ ఉండేవారు. మేము అది గమనించి అధికారులకు మా వినిపించుకున్నాము. దాని ద్వారా ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ని మంజూరు చేశారు అధికారులు. అక్కడ మినీ అంగన్వాడీగా టీచర్గా నేను పనిచేస్తున్నానండి. పనిచేస్తున్నప్పుడు చిన్న పిల్లల్ని ఇక్కడ గర్భిణీలు, బాలింతలు అట్లా వదిలేసి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు ఉండేది కాదు, తినడానికి తిండి సరిగా ఉండేది కాదు. ఒక పూట తింటే 2 పూటలు వాళ్ళు పస్తు పడుకునే పరిస్థితిలో ఉండేవారు అప్పుడు. కానీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయడం ద్వారా వాళ్ళకి ఒక పూట భోజనం పెడుతున్నాను. తర్వాత ఆటపాటలతో విద్య నేర్పిస్తున్నాను. వాళ్ళకి చదువు చెప్తున్నాను. ఒక పూట భోజనం పెడుతున్నాను. తర్వాత వాళ్ళకి అక్షర జ్ఞానం నేర్పిస్తున్నాను నేను. తర్వాత గర్భిణీలకు, బాలింతలకు హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉండేది. అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఏఎన్ఎంస్ ద్వారా వాళ్ళకి అయోడిన్ మాత్రలు, తర్వాత టీకాలు వేయించడము, పిల్లలకి ఏ టైంలో ఏ ఇంజెక్షన్ వేయించాలని తల్లులకు మోటివేషన్ చేయడము, వాళ్ళకి టీకాలు వేయించడము. తద్వారా అంగన్వాడీ వచ్చే సరుకులు పాలు, బాలామృతము, తర్వాత గుడ్లు, పాలు, పిండి ఇవన్నీ గర్భిణీలకు, బాలింతలకు సకాలంలో అందేలాగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అధికారులు అంగన్వాడీ సెంటర్ని సందర్శిస్తారు. నేను చేస్తున్న పనిని మెచ్చుకొని వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం
అంగన్వాడీ కేంద్రం ద్వారా ఆ గుత్తుకోయలకు ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, గర్భిణీ బాలింతలు పాటిస్తున్న నాటు వైద్యాన్ని సైతం రూపుమాపి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి వారి సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తుంది. గుట్టలపై జీవిస్తున్న వారి బాగోగులు సైతం చూస్తూ గర్భిణీలకు ఆరోగ్య సూత్రాలను నేర్పిస్తుందామె. అంతేకాదు, కరోనా కష్టకాలంలో బానోతు జ్యోతి అందించిన సేవలు చిరస్మరణీయం. సుమారుగా 15 కిలోమీటర్ల విధిలో ఉండే గుట్ట ప్రాంతంలో క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళింది. వర్షాకాలంలో వాగుళ్ళు సైతం దాటి అంగన్వాడీ సరుకులను ఆ అడవి బిడ్డలకు అందించింది. కరోనా కష్టకాలంలో వలస గుత్తికోయ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్న తరుణంలో నిత్యావసరాలు సేకరించి ఆ గిరిపుత్రులకు అందించడంలో శ్రమించిందామె. దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది. ఆ అడవి ప్రాంతం గుండా నా భర్త సహాయంతో నేను అడవిలోకి వెళ్ళి అక్కడున్న గర్భిణీలకు, బాలింతలకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎలా తినాలి ఏంటనేది వాళ్ళకు అవగాహన కల్పిస్తాను. ఏఎన్ఎంస్, ఆశా వర్కరు, ఆ తర్వాత డిఎంహెచ్ఓ గారు వాళ్ళు వస్తారు. వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేయడము, తర్వాత వాళ్ళు చెప్పిన అంశాలను వాళ్ళు నేర్చుకోవడము, పిల్లలకి ఎలా శుభ్రంగా ఉంచాలి, తల్లులు ఎలా పాలు ఇవ్వాలి, ఎలా టీకాలు వేయాలి అనేది వాళ్ళకు చెప్పడం జరుగుతుంది, మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలందరూ అంతకుముందు అయితే అసలు దగ్గరకు వచ్చే వాళ్ళు కాదు, వాళ్ళు భాష రాదు, వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాదు, ఏమీ రాదండి. ఎవరినైనా చూస్తే వెళ్ళిపోతారు, అట్లా అడవి గుండా తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి వస్తున్నారు, అంగన్వాడీ భోజనం తింటున్నారు, వాళ్ళు అక్షర జ్ఞానం నేర్చుకుంటున్నారు. ఇక్కడ నుండి కొంతమంది పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు, అక్కడ హాస్టల్లో చదువుకుంటున్నారు. ప్లస్ తర్వాత కొంతమంది బాలికలు ఇట్లా కూలి పని చేస్తున్నారు. వాళ్ళని మోటివేషన్ చేసి హాస్టల్లో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత గర్భిణీలు, బాలింతలు హోమ్ డెలివరీస్ ఎక్కువ అయ్యేవి. ఇక్కడ అంగన్వాడీ సెంటర్ లేనప్పుడు మాత్రం హోమ్ డెలివరీస్ ఎక్కువ అయ్యేవి. ఆ గర్భిణీలకు, బాలింతలకు మోటివేషన్ చేయడం ద్వారా వాళ్ళు హాస్పిటల్లో డెలివరీ అవుతున్నారు. వాళ్ళు చక్కగా అంగన్వాడీ సెంటర్కి వచ్చి భోజనాలు చేస్తున్నారు. దూరం భారమైనప్పటికీ బాధ్యతగా పనిచేసింది బానోతు జ్యోతి. పూరిపాకులో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. దాతల సహాయంతో ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మినీ అంగన్వాడీ కేంద్రం అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఆదర్శంగా నిలిచింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆదేశాలను పాటిస్తూ ఆ మినీ అంగన్వాడీ కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా బానోతు జ్యోతి కష్టం ఫలించింది. జిల్లా కలెక్టర్ చేత ప్రశంసా పత్రాన్ని అందుకుంది. పని చేయాలని సంకల్పం మదిలో ఉంటే కష్టతరమైన బాధ్యతలు ఇష్టంగా భావించి విధులు నిర్వర్తిస్తే గుర్తింపు వస్తుందని బానోతు జ్యోతి నిరూపించింది. ఇలా బానోతు జ్యోతి మరిన్ని సేవలు అందించాలని మనము కోరుకుందాం.